108 ఉపనిషత్తుల్లో 98వ ఉపనిషత్తు వరాహ ఉపనిషత్తు నిన్న ప్రారంభం చేశాం. వరాహ భగవానుడు వరాహస్వామి రుభు మహర్షికి చెప్పినటువంటి ఉపనిషత్తు ఇది. అంటే ఇక్కడ వరాహస్వామి ఏమో గురువు, రుభు మహర్షి ఏమో శిష్యుడు. అలాగే కృష్ణ యజుర్వేదం నుంచి తీసుకున్నటువంటి ఉపనిషత్తు ఇది. ఇది చాలా అద్భుతమైనటువంటి ఉపనిషత్తు. సామాన్యంగా మనకి దశోపనిషత్తులు అత్యంత ప్రధానమైనటువంటివిగా చెప్తారు. మిగిలినటువంటి వాటిలో ఒక 5-6 ఉపనిషత్తులు చాలా 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 ముఖ్యమైనటువంటి ఉపనిషత్తులు ఉన్నాయి. అందులో ఇదొకటి. అంతేకాకుండా చాలా పెద్దది కూడా. నిన్న చెప్పుకున్నాం, ఉపనిషత్తుల్ని అధ్యయనం చేయటానికి, ఆధ్యాత్మిక రంగంలో నిలదొక్కుకోవటమే కాకుండా ముందుకు పోవటానికి మనకి కొన్ని అర్హతలు ఉండాలి. ఆ అర్హతలనే సాధన చతుష్టయ సంపద అని చెప్పారు. అవే నేను చెప్పుకున్నాను. నిత్యానిత్య వస్తు వివేకం, ఇహాముత్రార్థ ఫలభోగ విరాగం, సమాధి షట్క సంపత్తి, ముముక్షుత్వం అని. ఇవన్నీ ఎందుకు అవసరమో, వీటి వల్ల ఏమిటి మనకు ప్రయోజనమో, వీటి వల్ల ఏ విధంగా మనం శ్రవణ మనన నిధిధ్యాసనలో మనం ముందుకు వెళ్ళడానికి వీలవుతుందో ఆ విషయాన్ని మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత ఈ ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం, ఈ లక్షణాలన్నీ కలిగి ఉన్న తర్వాత ఏమిటయ్యా నువ్వు సాధించవలసింది అని అంటే, నేను బ్రహ్మమును అనేటువంటి స్థితిలో నిలవటం, చైతన్య స్వరూపమైనటువంటి బ్రహ్మాన్ని నేను అనేటువంటి స్థితిలో నిలవాలి. ప్రతి ఉపనిషత్తు యొక్క అంతిమ లక్ష్యం ఇదే. అంటే ప్రతి ఉపనిషత్తు కూడా మానవుడికి తెలియజేసేది నేను బ్రహ్మాన్ని అనేటువంటి విషయాన్ని తెలియజెప్పి ఆ బ్రహ్మములో అతడు నిలిచేటట్టుగా చేయాలి. మరి బ్రహ్మములో అతడు నిలవాలి అని అంటే ఊరికినే ఎట్లా నిలుస్తాడు? ఆ బ్రహ్మం అనేటువంటిది ఏమైనా ఒక ఇల్లు, దాంట్లో నిలవటానికి, అదేమన్నా స్టేజీ, ఆ స్టేజీ మీద నిలబడటానికి. కనుక ఆ బ్రహ్మం అంటే ఏమిటో తెలియాలి. దానికే నిన్న మనం చెప్పుకున్నాం, బ్రహ్మం అనేటువంటిది ఏకమైనటువంటి వస్తువు, ఇక దానికంటే రెండవదైనటువంటిది ఏదీ లేదు. ఈ ప్రపంచం కానీ, ఈ దేహాదులు కానీ, ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలు కానీ ఇవన్నీ కూడా ఒట్టిదే. ఇవన్నీ సత్యం కాదు. అలాగని త్రికాల అసత్యమా అంటే 3 కాలాల్లో కూడా లేనిదా అంటే ఒక కాలంలో మాత్రం కనపడతా ఉంది. ఈ ఒక కాలంలో కనపడతా ఉన్నది కాబట్టి దీన్ని మిథ్య అన్నారు. అందుకే బ్రహ్మ సత్యం, జగన్మిథ్య అన్నారు. మరి బ్రహ్మ సత్యం, జగత్తు మిథ్య, 2 విషయాలు మనం రూఢి చేసుకోవాలి. జగత్తు మిథ్య ఎట్లా అనే విషయాన్ని ఎట్లా రూఢి చేసుకోవాలో చెప్పాం. ఈ జగత్ అనేటువంటిది ఎప్పుడున్నది? మన మనస్సు ఉన్నప్పుడు ఉన్నది. మన మనస్సు లేకపోతే జగత్తు లేదు. జాగ్రత్త అవస్థలో జగత్తు ఉంది, మనస్సు ఉంది. స్వప్నావస్థలో మనస్సు ఉంది, జగత్తు ఉంది. అంటే మనసు పనిచేస్తూ ఉంది. సుషుప్తిలో మనసు పనిచేయటంలా, జగత్తు లేదు. అంటే ఈ జగత్తు కేవలం మనస్సు కల్పించినటువంటిదే, మనస్సు చేత కల్పించబడినటువంటిదే, అంతే తప్ప ఇది యథార్థం కాదు. ఈ ప్రకారంగా జగత్తు మిథ్య అనేటువంటి విషయం తెలుసుకోవాలి. అయితే ఈ కల్పన మాత్రం ఎందుకు జరిగిందండి? అజ్ఞానం వల్ల. పాము ఎందుకు కనపడుతుంది చీకట్లో? తాడు అక్కడ ఉంటే పాముగా ఎందుకు కనపడతా ఉంది? అంధకారం వల్ల. కాబట్టి ఇక్కడ కూడా అజ్ఞానం వల్ల ఉన్నటువంటి ఒకే ఒక్క ఏకమైనటువంటి ఆ పరమాత్మ ఇలా అనేకంగా జగత్తుగా నానా విధాలైనటువంటి రూపాలుగా నామరూపాలతో కూడుకొని మనకట్లా కల్పిస్తూ ఉంది. రాత్రి స్వప్నం ఎట్లాగో అట్లాగా.
స్వప్నం యథార్థం కాదన్న సంగతి మనకు తెలుసు. అలాగే ఈ జగత్తు యథార్థం కాదన్న సంగతి మనం తెలుసుకోవాలి. ఇలా శృతి, యుక్తి, అనుభవం ఈ మూడింటి ద్వారా కూడా తెలుసుకోవాలి అని మనం చెప్పుకున్నాం. అలా తెలుసుకొని ఆ ఏకమైనటువంటి బ్రహ్మముగా ఉండాలి. అందుకే నిన్న రకరకాల వాదాల గురించి చెప్పుకున్నాం. దేహమే నేననేటువంటి వాళ్ళు కొంతమంది, చార్వాకులు వాళ్ళు, దేహమే ప్రధానం ఇంకేమి లేదు, ఇంద్రియాలు ప్రధానం అనేటువంటి వాళ్ళు కొందరు, మనస్సు అదే నేను అనేవాళ్ళు కొందరు, బుద్ధే నేను అనేవాళ్ళు కొందరు, ఇవన్నీ కాకుండా అజ్ఞానమే నేను అనేవాళ్ళు కొందరు, అదే కాదు అజ్ఞానము జ్ఞానము రెండు నేను అనేవాళ్ళు కొందరు, శూన్యం నేను అనేవాళ్ళు కొందరు. శూన్యం నుంచే ఈ జగత్తు వచ్చిందని చెబుతారు శూన్యవాదులు. శూన్యం నుంచి జగత్తు వచ్చింది అని అంటే ఎలా ఉంటుంది అర్థం? మట్టి నుంచి కొండ వచ్చిందంటే పర్వాలా, ఊరికినే కొండట్టు వచ్చింది అని అంటే ఎలా? ఈ శూన్యం నుంచి జగత్తు వచ్చింది అనేటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయ్యారంటే, కుందేటి కొమ్ముతో నేను గుండీలు చేయించుకొని కుట్టించుకున్నానండి చొక్కాకి అని అన్నట్టుంటుంది. ఎందుకంటే కుందేటి కొమ్ము అసలు ఉంటుందా? కుందేలుకి కొమ్ము ఉంటుందా? మనకు తెలియకపోయినా కుందేలుకి కొమ్ము మాత్రం ఉండదు. మనం కుందేలు ఎప్పుడైనా చూసినా చూడకపోయినా కుందేలుకి మాత్రం కొమ్ము ఉండదు, అది అసాధ్యం. కాబట్టి నేను కుందేటి కొమ్ముతోటి గుండీలు తయారు చేయించుకొని చొక్కా గుట్టించుకున్నానండి అని అన్నాడు అనుకోండి, వాడు ఎంత మూర్ఖుడై ఉండాలి? అదిగో అదే ప్రకారంగా శూన్యం నుంచి ఈ జగత్తు వచ్చింది అని అంటే అలాంటి మూర్ఖులే అనేది. కాబట్టి శూన్యం నుంచి ఏది రాదు. ఎందుకనంటే కార్యకారణ సంబంధం అని అంటారు. ఒక కార్యం ఇక్కడ ఉంది అని అంటే కారణం ఉండాలి. కారణం లేకుండా కార్యం అనేటువంటిది ఉండదు. చెక్క లేకుండా ఆ చెక్కతోటి వస్తువు తయారు చేయడానికి, కుర్చీ తయారు చేయడానికి, బల్ల తయారు చేయడానికి వీల్లేదు. మట్టి లేకుండా కొండ తయారు చేయడానికి వీల్లేదు. బంగారం లేకుండా బంగారపు వస్తువు తయారు చేయడానికి వీల్లేదు. ఎందుకంటే బంగారం లేకుండా నగ తయారు చేయడానికి నగలు చారదంతో తయారు చేయొచ్చు, కానీ బంగారపు నగ తయారు చేయాలంటే బంగారం ఉండాలి. కాబట్టి ఈ ప్రకారంగా కారణం లేకుండా కార్యం అనేటువంటిది ఉండటం అసాధ్యం. కాబట్టి కార్యకారణ సంబంధాన్ని బట్టి శూన్యం నుంచి జగత్తు రాలేదు. శూన్యం నుంచి జగత్తు కనుక వచ్చింది అనేటువంటి వాడు కనుకుంటే వాడు మూర్ఖుడే. అయితే వాళ్ళకి సమాధానం కూడా ఊరికి నేను మూర్ఖుడివేనంటే వాళ్ళు నువ్వు మూర్ఖుడు అంటారు. కనుక అలా కాదు, దానికి సరైనటువంటి కారణం చెప్పాలి. వాళ్ళు ఏం చెబుతున్నారో చూసి మనం చెప్పాలి. వాళ్ళు ఎట్లా చెబుతున్నారు? ఉన్నది శూన్యమే, అదే నేను అంటున్నారు. ఎందుకనంటే మనం చెప్పినట్టే వాళ్ళు చెబుతారు. జాగ్రత్త వస్తుందనుకోండి ఇవన్నీ ఉన్నాయి, స్వప్న వస్తుందనుకోండి అప్పుడేయో ఉన్నాయి, సుషుప్తిలోకి పోయేటప్పటికి ఏమీ లేవు కదా, అక్కడ జగత్తు లేదు, నా శరీరం లేదు, ఇంద్రియాలు లేవు, మనస్సు లేవు, బుద్ధి లేదు, నేను కర్మలు చేయటం లేదు, కర్మఫలాలు అనుభవించడం లేదు, అసలు ఏమీ లేదు కదా. కాబట్టి ఆ ఏమీ లేని దానిలో నుంచే కదా మళ్ళీ జాగ్రత్త అవస్థలోకి వచ్చినప్పటికీ అన్నీ వచ్చినాయి. కనుక ఏమీ లేనటువంటి శూన్యంలో నుంచి ఈ జగత్తు వచ్చింది అంటారు. ఆలోచించకపోతే ఇది కూడా కరెక్ట్గానే ఉంటుంది. ఎందుకనంటే మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఏమీ లేవు అది మనం కూడా ఒప్పుకుంటాంగా. కానీ తెల్లవారేటప్పటికి అన్నీ వచ్చేసినాయి, ఆ నిద్రలో నుంచి మేలుకునేటప్పటికి అన్నీ వచ్చేసినాయి. అంటే అర్థమైంది ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ శూన్యంలో నుంచి వచ్చింది. కాబట్టి ఉన్నది శూన్యం, ఆ శూన్యంలో నుంచే ఈ జగత్ అనేటువంటిది వచ్చింది అని చెప్తారు. అయితే నిజంగా శూన్యం కనుకుంటే అసలు శూన్యం ఉన్నదని సంగతి ఎవరు చెప్తారు? అక్కడ శూన్యమే ఉన్నదని. ఇప్పుడు నువ్వు చెబుతున్నావుగా శూన్యం ఉన్నదని, రాత్రి గాఢ నిద్రలో శూన్యం ఉన్నది అని ఇప్పుడు నువ్వు చెబుతున్నావు కదా. నీకెలా తెలుసు శూన్యం కనుకుంటే? శూన్యమైతే అక్కడ ఏమీ లేకపోతే నీకు ఎట్లా తెలిసింది ఆ సంగతి? కాబట్టి అక్కడ శూన్యం అన్న సంగతిని నీకు ఎవరో చెప్పు ఉండాలి. మనం కూడా చెప్తున్నాం. గాఢ నిద్రావస్థలో మనకి రెండు అనుభవాలు. ఒకటి ఏమిటంటే కిమపి నా జానామి, నాకేమీ తెలియదు. రెండోదేమో సుఖేనమయా నిద్ర అనుభూయత,
సుఖంగా నేను హాయిగా నిద్రపోయాను. మరి ఈ రెండు విషయాలు ఎప్పుడైతే మనం మేల్కొన్న తర్వాత చెబుతున్నామో ఎవరు చెప్పారు మనకి? నీకక్కడ అనుభవించినట్టు, స్వప్నంలో అనుభవించినట్టు సుషుప్తులను ఏమైనా అనుభవించావా? ఆహా, ఏం తెలియదు. ఎందుకంటే నీకు అక్కడ మనస్సు, అనుభవించేటువంటి మనస్సు లేదు. మరైతే ఎవరు చెప్పారు అంటే, నీ మనస్సు లేకపోయినా, బుద్ధి లేకపోయినా, ఏమీ లేకపోయినా వీటన్నింటినీ చూసేటువంటి సాక్షి ఒకడున్నాడు. ఆ సాక్షి చెప్పబట్టే నువ్వు మేల్కొన్న తర్వాత నువ్వు చెప్పగలుగుతున్నావు. కాబట్టి శూన్యము అనేటువంటి విషయాన్ని కూడా ఎవరు చెప్పారంటే ఆ సాక్షి చెప్పాడు. కనుక శూన్యాన్ని కూడా తెలియజెప్పేటువంటి సాక్షి ఏదైతే ఉందో అది ఆత్మ, అది చైతన్యం, అది నీవు, అది నేను అని వేదాంతం చెబుతుంది. ఇలా బాగా విచారణ చేసి ఆ ఆత్మగా, ఆ చైతన్యంగా మనం నిలవాలి. ఏ చైతన్యంగా? సుషుప్తిలో ఉన్నటువంటి నేనుగా. సుషుప్తిలో నువ్వున్నావా లేవా అని ఇప్పుడు కనుక అడిగితే నేను లేక ఎక్కడికి పోయానంటావు. ఆ ఎవరో ఆ నువ్వు నీకు తెలియదు. అదిగో అది నేను. కాబట్టి నేను అన్నప్పుడు మనం దేహం వైపు చూడకుండా ఆ సుషుప్తిలో ఉన్నటువంటి మన యొక్క స్థితి వైపుకి మన యొక్క దృష్టి పోవాలి. ఆ సుషుప్తిలో ఉన్నటువంటి పురుషుడు ఇప్పుడు జాగ్రత్తలో నీవుగా కావాలి. సుషుప్తి పురుషుడివి జాగ్రత్తలో సుషుప్తి పురుషుడివి కావాలి. అలా అయితే ఆ చైతన్యమే నేను అనేటువంటి స్థితి కలుగుద్ది. మరి ఇలాంటి స్థితి కలగాలి అని అంటే ఏమిటి, మనకి ఎలా, ఏం కావాలి అనే విషయాన్ని ఒక 2 శ్లోకాల ద్వారా అద్భుతంగా ఇక్కడ చెప్తున్నారు. దుర్లభం ప్రాప్య మానుష్యం తత్రాపి నర విగ్రహం బ్రాహ్మణ్యంచ మహావిష్ణో వేదాంత శ్రవణాదినా అతివర్ణాశ్రమం రూపం సచ్చిదానంద లక్షణం యో నా జానాతి సో విద్యాన్ కదా ముక్తో భవిష్యతి. మళ్ళీ జాగ్రత్త చెప్తున్నాను చూడండి. దుర్లభం ప్రాప్య మానుష్యం అంటే ఏమిటి? దుర్లభం ప్రాప్య మానుష్యం, మనుష్య జన్మ రావటం చాలా దుర్లభం. తత్రాపి, ఇక ఆ తర్వాత తత్రాపి వచ్చిందనుకోండి నర విగ్రహం. ఇక్కడ నర అంటే పురుషుడు అని, పురుషత్వం అని. యో నా జానాత్యం బ్రాహ్మణ్యం, బ్రాహ్మణుడు. మహావిష్ణో వేదాంత శ్రవణాదిన, మహావిష్ణువుకు సంబంధించినటువంటి వేదాంతాన్ని శ్రవణం చేయటం. వరుసను చెబుతున్నారు ఒక్కోటి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా పోవాలి అంటే నీకు మానవ జన్మ రావాలి. అది లేకపోతే ఇక అసలు కుదరదు. మానవ జన్మ వచ్చిన తర్వాత పురుషత్వం, తప్పుగా అర్థం చేసుకోబాకండి, పురుషత్వం కావాలి. తర్వాత బ్రాహ్మణ్యం, బ్రాహ్మణుడివి కావాలి. తర్వాత మహావిష్ణో వేదాంత శ్రవణాదిన, వేదాంత శ్రవణం. అతివర్ణాశ్రమం రూపం సచ్చిదానంద లక్షణం. అతివర్ణాశ్రమం, వర్ణాశ్రమ ధర్మాలను దాటిపోయి సచ్చిదానంద లక్షణం, సత్తు చిత్తు ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మలక్షణం. యో నా జానాతి, ఎవడైతే తెలుసుకోడు. ఇవన్నీ వచ్చిన తర్వాత ఆ ఆత్మలక్షణం ఎవరైతే తెలుసుకో, యో నా జానాతి ఎవడైతే తెలుసుకోడో సహా అవిద్యాం కదా ముక్తో భవిష్యతి. అవిద్యాన్ అటువంటి అజ్ఞాని ముక్తో భవిష్యతి కదా, ఏ రకంగా ముక్తుడు అవుతాడు అంటే దుర్లభమైనటువంటి మానవ జన్మను పొంది కూడా పురుషత్వం లభించి బ్రాహ్మణ్యత్వాన్ని వడిసి ఆ మహావిష్ణువుకు చెందినటువంటి వేదాంత శ్రవణాదుల ద్వారా ఈ వర్ణాశ్రమ ధర్మాలకి దాటిపోయినటువంటి సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆ ఆత్మని తెలుసుకోకపోతే అటువంటి వాడు అజ్ఞానే, అటువంటి వాడు ఇక ఎలా ముక్తుడవుతాడు అని అన్నారు. ఇది 2 శ్లోకాలు. ఈ 2 శ్లోకాలని కలిపి మనకేమైనా గుర్తొస్తుందా? వివేక చూడమణిలో మొట్టమొదటితోనే శంకరాచార్యులు వారు చెప్పారు. ఎందుకనంటే బహుశా వివేక చూడమణిలో శంకరాచార్యుల వారు
ఈ రెండు శ్లోకాలనే దృష్టిలో పెట్టుకొని రాసినట్టుగా ఉంటుంది. కారణం ఏమిటంటే ఇదే వరుస అక్కడ కూడా, జంతూనాం నరజన్మ దుర్లభం అతః పుంస్తం తతో విప్రత. అక్కడ కూడా ఏం చెప్పి, నరజన్మ దుర్లభం పుంస్తం విప్రత. విప్రత అంటే బ్రాహ్మణ్యం, పుంసం అంటే పురుషత్వం. అంటే ఈ మూడు వరుస మూడు వచ్చేసింది. తస్మాత్ వైదిక ధర్మ మార్గపరత, తస్మాత్ వైదిక ధర్మ మార్గపరత, అదిగో వేదాలు చూపించినటువంటి మార్గంలో నడవటం, అది కూడా ఇక్కడ చెప్పారు. ఇక్కడ మహావిష్ణువుకు సంబంధించినటువంటి వేదం అని అన్నాడు. సరే, ఏదైనా సరే అదే మహావిష్ణువు అంటే సర్వవ్యాపి అయినటువంటి పరమాత్మ అని. విద్వత్వం అస్మాత్ పరం, విద్వత్వం ఆత్మానాత్మ వివేచనం స్వనుభవో, ఆత్మానాత్మ వివేచనం. ఆత్మ అంటే ఏమిటి, అనాత్మ అంటే ఏమిటి, ఆత్మానాత్మ విచారణ చేస్తూ స్వనుభవో, స్వానుభవాన్ని పొంది బ్రహ్మాత్మనా సంస్థితి, ఆ బ్రహ్మమే నేను అనేటువంటి స్థితిలో ఉండాలి. అంటే ఇక్కడ చెప్పినదే అక్కడ అంత చెప్పి మళ్ళీ ఇంకో మాట సొంతంగా కూడా చెప్పాడు. ఏమిటి ఇది, ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతై పుణ్యైర్వినా లభ్యతే. ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతై పుణ్యై, శతకోటి జన్మల్లో అంటే 100 కోట్ల జన్మల్లో పుణ్యైర్వినా, నువ్వు కనుక పుణ్యం చేసుకోకపోయినట్లయితే ముక్తి నా లభ్యతే, మోక్షం అనేది నీకు రాదు. కాబట్టి మోక్షం రావడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. ఆ మోక్ష మార్గంలో నడవటం కూడా సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇంకా ఇవన్నీ చెప్పాలంటే అసలు మొట్టమొదటి మానవ జన్మ రావటం కూడా సామాన్యమైన విషయం కాదు. ఎందుకని తెలిసినా, మొత్తం ఎన్ని రకాలైనటువంటి జీవరాశులు ఏం చదువుతారు, 84 లక్షలు. 84 లక్షల్లో ఒక్కటి మానవ జన్మ. అంటే అప్పుడు ఎంత అరుదు, మానవుడిగా జన్మించడం ఎంత అరుదు. కాకపోతే మనం ఇటు చూస్తుంటే చాలా మంది మనుషులు కనపడుతున్నట్టు ఉంటాం, కానీ ఈ మనుషుల కంటే మిగిలినవి చాలా ఎక్కువ ఉన్నాయి, కొన్ని లక్షల రెట్లు ఉంటాయి అన్నీ. కానీ అన్నింటిలో మానవ జన్మ ఉత్తమోత్తమైనటువంటి. కనుక మానవ జన్మ రావాలన్నా సుకృతం ఉండాలి, పురుషత్వం రావాలన్నా సుకృతం ఉండాలి, బ్రాహ్మణత్వం రావాలన్నా సుకృతం ఉండాలి, ఈ వేదాంత మార్గంలో ప్రయాణం చేయాలన్నా గొప్ప సుకృతం ఉండాలి, ఈ ఆత్మానాత్మ వివేచనం చేయాలన్నా ఇంకా చాలా సుకృతం ఉండాలి. ఇక మా ఆత్మానుభూతిని పొందడం అనేటువంటిది చాలా అరుదైనటువంటి విషయం. అందువల్ల ఇక్కడ శంకరాచార్యుల వారు ఈ 2 శ్లోకాల యొక్క భావాన్ని తీసుకొని ఆయన ఒకే ఒక్క శ్లోకంలో అద్భుతంగా ఇక్కడ చెప్పినటువంటి విషయాన్ని చెప్పారు. అయితే మరి వీటి యొక్క భావానికి వచ్చినప్పటికల్లా మనం ఇక్కడ పొరపాటు పడతాం. దానికి కారణం ఏమిటంటే, ఈ వేదాలకు సంబంధించినటువంటి విషయాలు పూర్వం నుంచి కూడా ఒక కులంలో ఉన్నాయి, బ్రాహ్మణుల్లో. మిగిలినటువంటి వాళ్ళకి వేదాల విషయాలు అసలు తెలియవు, ఇప్పటికీ తెలియవు. కాకపోతే ఇప్పుడు కాస్త కొద్దిగా అంటే 100 మందిలో ఒకళ్ళో ఇద్దరన్నా ఇతరులు వస్తున్నారు. మిగిలినటువంటి వాళ్ళంతా బ్రాహ్మణుల్లోనే ఉంది. బ్రాహ్మణులు అంటే ఏ బ్రాహ్మణులు అంటే కులం చేత బ్రాహ్మణులైనటువంటి వాళ్ళు. అప్పటికి ఇప్పటికీ కులం చేత బ్రాహ్మణులైనటువంటి వాళ్ళలోనే ఈ ఈ వేదాలు ఇవి ఉన్నాయి. కాకపోతే ఆ బ్రాహ్మణుల్లో ఎవరో ఒక 100కి ఒక ఇద్దరికో ఒకళ్ళకో ఉంటే మిగిలిన 99 మంది కూడా వీళ్ళు భుజాలు తరుచుకుంటూ ఉంటారు. ఎందుకంటే మేమే ఈ వేదాలు ఉపనిషత్తులని చెప్పేది, వినేది, తెలుసుకునేది, తెలుసుకోవాల్సింది, ఇదంతా మాకే హక్కు ఉంది, ఇంకా మీకెవరికి హక్కు లేదని చెప్పి హిందూ మతాన్ని సర్వనాశనం చేశారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. కాకపోతే మిగిలినటువంటి వాళ్ళు దాని యొక్క అర్థాన్ని భావాన్ని తెలియజెప్పి ఎదుగో కొంతలో కొంత దాన్ని నిలబెడుతూ ఉన్నారు. ఇదే సందర్భంలో ఒక విషయాన్ని కూడా నేను మీకు చెప్పాలి. ఒక ఆయన ఒక బుక్ రాశాడు, హిందూ మతం అంతరించిపోతుందని. దాని మీద చాలా రకాలైన విమర్శలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళందరూ పట్టుకున్నది ఏంటంటే, ఋగ్వేదంలో ఒక మంత్రం ఉంది. ఆ మంత్రం ఈ 4 వర్ణాల వాళ్ళు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటువంటి 4 వర్ణాల వాళ్ళు ఎలా జన్మించారు అని అనటానికి పరమాత్మ యొక్క ముఖం నుంచి బ్రాహ్మణులు,
భుజాల నుంచి క్షత్రియులు, ఊరువులు అంటే తొడల నుంచి వైశ్యులు, పాదాల నుంచి శూద్రులు వచ్చారు అనేటువంటి మాటని ఎలా మలిచారంటే ఇప్పటికి కూడా వాళ్ళకి జరిగిపోవడం దురదృష్టం. దురదృష్టం కాదు, వాళ్ళ అదృష్టం, వాళ్ళకి అదృష్టం, హిందూ మతానికి దురదృష్టం. దాన్ని తెలియజెప్పేటువంటి వాడు కూడా ఇంతవరకు వాళ్ళకి సరిగ్గా లేకపోవటం అన్నమాట. ఏమిటనంటే అంటే బ్రాహ్మణులేమో గొప్ప, శూద్రులేమో హీనమా, వాళ్ళేమో పాదాల నుంచి వచ్చారా, వీళ్ళేమో ముఖంలో నుంచి వచ్చారా, కాబట్టి ఈ మతం నాశనం అయిపోతుంది, ఈ మతం ఉండటానికి వీల్లేదు అని ఎవరినో ఉదాహరణ చూపిస్తారు. డాక్టర్ అంబేద్కర్ని, ఆయనని, ఈయనని. అందుకని వాళ్ళు హిందూ మతంలో నుంచి మారి బౌద్ధ మతాన్ని పెట్టారు, బౌద్ధ మతంలోకి వచ్చారని ఏదేదో చెప్తూ ఉంటారు. అసలు విషయం ఏమిటి అని అంటే దాచిపెట్టినటువంటి విషయం, లేకపోతే వాళ్ళకి తెలియనటువంటి విషయం. తెలియదన్నా కావాలి, తెలిస్తే దాచిపెట్టి మోసం చేయడానికైనా సిద్ధపడి ఉండాలి వాళ్ళు. ఏమిటది అని అంటే ఈ 4 కూడా వర్ణాలే కానీ కులాలు కాదు. ఇది మొట్టమొదటి విషయం వాళ్ళకి తెలియదు. ఇవి కులాలు కాదు, వర్ణం అంటే పుట్టుకి సంబంధించింది కాదు. బ్రాహ్మణుడికి పుడితే బ్రాహ్మణుడు, వైశ్యుడికి పుడితే వైశ్యుడు, క్షత్రుడికి పుడితే క్షత్రుడు, శూద్రుడికి పుడితే శూద్రుడు అనేది కులం. కానీ ఈ వర్ణం ఏమిటనంటే దేని బట్టి వర్ణం అనేటువంటిది ఏర్పాటైపోయింది అనేటువంటి విషయాన్ని భగవద్గీతలో భగవానుడు తెలియజేశాడు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. చాతుర్వర్ణ్యం 4 వర్ణాలు కూడా మయా సృష్టం, నా చేత సృష్టింపబడ్డాయి. ఎలా? ఊరికినే కూర్చొని ఆయన సృష్టించలా. గుణకర్మ విభాగశః, గుణకర్మల్ని బట్టి. అంటే వాళ్ళ గుణకర్మల్ని బట్టి ఈ వర్ణం ఉన్నది. ఏమిటి గుణం? పూర్తి సత్వగుణం ఉండి, రజోగుణం కొద్దిగా ఉండి, తమోగుణం చాలా తక్కువగా ఉంటే అటువంటి వాడు బ్రాహ్మణుడు. అటువంటి వాడు ఏ కులంలోనైనా పుట్టొచ్చు కాక, కానీ ఆ గుణం కనుక ఉన్నట్లయితే వాడు బ్రాహ్మణుడు. అంటే సత్వగుణం బాగా ఉన్నటువంటి వాడు బ్రాహ్మణుడు ఒక మాటలో చెప్పాలంటే. తమోగుణం పూర్తిగా ఉన్నటువంటి వాడు శూద్రుడు. అందుకని శూద్రులకి రకరకాలైనటువంటి సేవా కార్యక్రమాలు, పనులు చెప్పారు. పనులు అంటే బల్లలు తయారు చేయటం, కుర్చీలు తయారు చేయటం, కుండలు తయారు చేయటం, బుట్టలు తయారు చేయటం, ఇవన్నీ పనులు అనమాట. పనులు ఎందుకనే ఉన్నాయి అని అంటే వాళ్ళలో ఉన్నటువంటి తమోగుణం పోవాలంటే వాళ్ళు పనులు చేయాలి కాబట్టి అది. ఇక రజోగుణం ఉన్నటువంటి వాళ్ళల్లో 2 క్షత్రియ, వైశ్య. అయితే మళ్ళీ ఈ 2 ఏమిటంటే తేడా అంటే క్షత్రియ గుణం ప్రధానంగా ఉంటుంది, రజోగుణం ప్రధానంగా ఉంటుంది, సత్వగుణం తర్వాత ఉంటుంది క్షత్రియులకి. తమోగుణం, సత్వగుణం తర్వాత తమోగుణం ఉంటుంది వైశ్యులకి. వీళ్ళకి 3వదేమో సత్వగుణం అవుద్ది, వాళ్ళకేమో 3వదేమో రజోగుణం ఉంది, తమోగుణం ఉంది. ఈ ప్రకారంగా గుణాలను బట్టి వర్ణాలు ఏర్పడ్డాయి. ఈ గుణాలను బట్టి వర్ణాలు ఏర్పడితే వాటిని అర్థం చేసుకోవడం కోసం ఇక్కడ ఒక మాట చెప్పారు. పాదాల నుంచి పుట్టారు, ముఖం నుంచి పుట్టారంటే ఆయనకి ముఖము పాదాలు ఉన్నాయా పరమాత్మకి? మరి వీళ్ళకి ఆ బుద్ధి వీళ్ళకి లేదు కదా పాపం. పరమాత్మ అంటే ఏమిటో తెలియదు కదా. పరమాత్మ అంటే పరమాదిరిగానే ఒక విగ్రహం అని అనుకున్నారు. అందుకని వాళ్ళ కాళ్ళ నుంచి వచ్చారు, చేతుల నుంచి వచ్చారు, ముక్కు నుంచి వచ్చారు, మూతి నుంచి వచ్చారంటే వాళ్ళ పాపం అవమానంగా ఉంది. కానీ నిజం ఏమిటనంటే ఈ వర్ణాలన్నీ కూడా ఎట్టొచ్చినాయి అని అంటే ఇదిగో ముఖం నుంచి వచ్చినాయి అని అంటే ఈ ముఖం అనేటువంటిది బాగా ఆలోచనకి సంబంధించింది. కాబట్టి ఆలోచనకి సంబంధించింది కాబట్టి వాళ్ళు ఆలోచన శక్తితోటి ఈ దేశాన్ని రక్షించడానికి వాళ్ళ యొక్క శక్తియుక్తులు ఉపయోగిస్తారు. ఒకటి మంత్రులు అంటే పరిపాలనా విషయాలు తెలిసినటువంటి వాళ్ళు, అంటే ఐఏఎస్, ఐపీఎస్ వాళ్ళతో సహా, అంటే శాస్త్రవేత్తలతో సహా వీళ్ళందరూ కూడా బ్రాహ్మణ వర్ణం. రెండోది క్షత్రియ అంటే ప్రజల్ని రక్షించేది, పాలించేది. వాడు క్షత్రియుడు అంటే ఎవరైనా కావచ్చు, అంటే కులం ఏదైనా కావచ్చు, కానీ ఎవరైతే పరిపాలన చేస్తూ ఉంటారో, ప్రజల్ని రక్షిస్తూ ఉంటారో, లేదా ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి దండయాత్రలు ఎదుర్కొంటారో, అంటే సైనికులు, ఈ పరిపాలకులు, వీళ్ళు క్షత్రియ వర్ణానికి సంబంధించినటువంటి వాళ్ళు. శూద్రులు, వైశ్యులు ఎవరయ్యారంటే వాణిజ్యం, వ్యవసాయం, పశుపోషణ
ఈ మూడు చేసేటువంటి వాళ్ళు. శూద్రులు వీళ్ళందరికీ కావాల్సినటువంటి వస్తువులు తయారు చేసి ఇచ్చేటువంటి వాళ్ళు. ఈ ప్రకారంగా 4 వర్ణాలు ఏర్పడ్డాయి. ఈ వర్ణాలే కానీ కులాలు కాదు. అందుకని ఎవరైనా బ్రాహ్మణ కులంలో పుట్టినంత మాత్రాన తలకాయ ఎగరేయక్కర్లా. వాడు నిజంగా బ్రాహ్మణుడా కాదా? బ్రాహ్మణుడు అంటే బ్రహ్మ విద్యా సంపన్నుడు, బ్రహ్మజ్ఞానం తెలిసినటువంటి వాడు బ్రాహ్మణుడు. మరి మన వాడికి బ్రహ్మజ్ఞానం తెలుసా? అసలు జ్ఞానం ఏమన్నా ఉందా? పూర్తి అజ్ఞానమా? అసలు ఏమిటి ఉంది? వాడు ఏమైనా వ్యాపారం పెట్టుకుంటున్నాడా? లేకపోతే ఏమైనా వృత్తి చేస్తున్నాడా? ఎక్కడైనా గుమస్తాగా పనిచేస్తున్నాడా? లేకపోతే ఎక్కడైనా చెప్పుల షాప్ పెట్టుకుంటున్నాడా? ఏమిటి? దాన్ని బట్టి వాడు ఎవరో నిర్ణయించాలి. కాబట్టి ఈ రకంగా ఈ వర్ణాలని వాళ్ళు ఏం చేశారంటే ఇది కులం అనేటువంటి భావంతో వచ్చి ఈ కులాన్ని ఆ కులం అణగదొక్కింది అని ఎక్కడో జరుగుతుంది. ఎందుకంటే మూర్ఖులు ఉన్నారు కాబట్టి ఈ బ్రాహ్మణులు మేము ఎక్కువ అని, వీళ్ళందరూ తక్కువ అని, వాళ్ళు అంటరాని వాళ్ళని, తాకకూడనటువంటి వాళ్ళని అలా చేయటం వల్ల కొంతమంది అదేమైందంటే మొత్తం మీదకి వచ్చేసింది. ఇది వేదాల్లో దాకా తీసుకెళ్ళారు. అందుకని ఈ వేదాలను ఎవరైతే చదువుతారో వాళ్ళు మూర్ఖులు అనేటువంటి భావాన్ని తీసుకొచ్చి చెప్తారు. వాళ్ళు ఈ వేదాలని తగలబెట్టాలి, ఈ శాస్త్రాలన్నింటినీ తగలబెట్టాలి అని చెప్పేటువంటి వాళ్ళు. కారణం ఏమిటంటే దాంట్లో ఉన్నటువంటి విషయాన్ని సరిగ్గా అవగాహన చేసుకోకుండా, ఉన్నది ఉన్నట్టుగా అవగాహన చేసుకోకుండా, ఎవరైతే పూర్వకాలం నుంచి ప్రచారం చేశారో ఆ ప్రచారాన్ని నమ్మి, వాళ్ళ యొక్క బుద్ధుల్ని నమ్మి, వాళ్ళ యొక్క బుద్ధులు ఇట్టున్నాయి కాబట్టి అందరు ఇట్లనే ఉంటారు అనేటువంటి భావనతో అదిగో అలా తయారయ్యారు వీళ్ళు. అంతే తప్ప దీంట్లో ఇంకా వేరేది. మరి భుజాల నుంచి ఎందుకు పుట్టారు క్షత్రియులు అని అంటే భుజబలం చూపించాల్సినటువంటి వాళ్ళు. మరి యుద్ధరంగంలో పోయి యుద్ధం చేసేటువంటి వాళ్ళు ఎవరు? ప్రాణాలకు తెగించి యుద్ధం చేయాలి అంటే భుజబలం చూపించాల్సినటువంటి వాళ్ళు. తొడల నుంచి ఎందుకు పుట్టారండి వయస్సులు అని అంటే వీళ్ళంతా కూడా డబ్బుకు సంబంధించినటువంటి వ్యవహారం చేసేవాడు. ఆ డబ్బు అనేటువంటిది ఎక్కువ వీళ్ళ దగ్గర కూడుద్ది అని. అందుకని శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాల్లో కూడా తొడలే కాస్త బాగా లావుగా ఉంటాయి, మిగతా అన్నీ సన్నగానే ఉంటాయి. అన్ని ఏ అవయవాన్ని చూసుకోండి, ఒక తొడలు మాత్రమే బాగా లావుగా ఉంటాయి. అంటే మొత్తం కండంతా అక్కడికి చేరుద్ది. పాదాలు దేనికి చెప్పారనంటే దాన్ని అర్థం చేసుకోవాలి. పాదాలు ఎందుకు చెప్పారంటే పాదాల మీద ఆధారపడి మొత్తం మనిషి అంతా నిలబడతాడు. పాదాలు కనుక లేకపోతే ఏమవుతుంది? రెండు కాళ్ళు కనుక లేకపోతే అడిగిన పోతాడా? ఏమైనా చేస్తాడా? ఏం లేదు. అందుకని పాదాలు ఈ మొత్తానికి ఆధారం. అంటే ఈ సమస్తమైనటువంటి సమాజానికి ఆధారభూతులైనటువంటి వాళ్ళు అదిగో శుద్ధులు. ఇలా చెప్పినటువంటి దాన్ని అస్తవ్యస్తం చేసి ఈ రకంగా తయారైనటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకని ఇక్కడ కూడా ఏమిటంటే దీన్ని మనుష్యత్వం దగ్గర ఏం ప్రమాదం లేదు, ఎందుకంటే మనుష్య జన్మ రావాలి, బాగానే ఉంది. కానీ రెండోది పురుషత్వం, అంటే పురుషుడికే స్త్రీలకు లాభం లేదు చెప్పారు బ్రాహ్మణుడు. ఇదే శ్లోకాన్ని ఓ బ్రాహ్మణుడు కనుకైతే, అంటే బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి వాడు కనుకైతే అక్కడ చెప్తాడనమాట, కేవలం బ్రాహ్మణులకి మాత్రమే ఈ వేద విజ్ఞానాన్ని తెలుసుకునేటువంటి అర్హత ఉన్నది, మిగిలినటువంటి వాళ్ళకి అర్హత లేదు. ఆ తర్వాత వస్తుంది పురుషత్వం. ఆ పురుషత్వం వచ్చినప్పుడు పురుషులకి మాత్రమే అధికారం ఉంది, స్త్రీలకు అధికారం లేదు. అందుకని మీరు చాలా చాలా చోట్ల ఇంతకుముందు విని ఉంటారు ఏమిటంటే వేదాలని స్త్రీలు వినకూడదు, గాయత్రి మంత్రాన్ని స్త్రీలు పలకకూడదు, స్త్రీలకి మోక్షార్హత లేదు, పురుషులకే ఉంది, కావాలంటే చూడండి. ఇది వాళ్ళు చెప్పేది. కానీ దీని యొక్క అసలైనటువంటి అర్థం తెలియక వాళ్ళకి తెలిసిన వాళ్ళ గొప్పతనాన్ని ప్రదర్శించుకోవడం కోసం దాన్ని దాచిపెట్టి ఈ ప్రకారంగా తయారు చేయడం జరిగింది. అయితే ఇది అందరూ బ్రాహ్మణులు, అమాయకులైనటువంటి బ్రాహ్మణులందరికీ సంబంధించినటువంటి విషయం కాదు. ఎవరైతే ఈ దుర్మార్గానికి పాల్పడ్డారో, వాళ్ళ యొక్క ఆధిక్యాన్ని ప్రదర్శించుకోవడం కోసం ఎవరైతే పాల్పడ్డారో అదిగో వాళ్ళని గురించే ఇప్పుడు మనం మాట్లాడుకుంటా ఉంది. వాళ్ళ వల్లనే ఈ మతం నాశనం అయిపోతా ఉంది. ఇక్కడ మనుష్యత్వం అని అంటే మనుష్య జన్మ, మనుష్య జన్మ వస్తేనే మోక్షాన్ని పొందడానికి వీలవుద్ది. మనుష్య జన్మ రాకపోతే మోక్షానికి ప్రయత్నం చేయడానికి కూడా వీల్లేదు. కాబట్టి మనుష్య జన్మ కావాలి. రెండవది పురుషత్వం. పురుషత్వం అనేటువంటిది ఏమిటంటే అది మానసికమైనటువంటి భావన. పురుషత్వం
పురుషులకి స్త్రీలకి ఒక రకమైనటువంటి భావన తేడా ఉంటుంది. పురుషులకి స్త్రీలకి అంటే ఇక్కడ ఉన్న పురుషులకి స్త్రీలకి, ఈ లోకంలో ఉన్న పురుషుల స్త్రీలు కాదు. ఆ పురుష భావన స్త్రీ భావన. స్త్రీ భావన ఏమిటంటే మమకారంతో ఉంటుంది. పురుషుడికి మమకారం తక్కువ ఉంటుంది. ఇప్పుడు బిడ్డల మీద పురుషులకు ఉన్నటువంటి మమకారం కన్నా స్త్రీలకు ఉన్నటువంటి మమకారం ఎక్కువగా ఉంటుంది. అలాగనే ధైర్యం చేయటంలో కూడా స్త్రీలు పురుషులంతగా ధైర్యం చేయరు. అంటే అన్నిటికీ ఒకరు భయపడతా ఉంటారు, పురుషులు కాస్త ధైర్యంగా ఉంటారు. అట్లాగనే ఒక తెగించటం, దేనికైనా సరే అని అంటాం. అది ఇవన్నీ కూడా లక్షణాల్లో ఉన్నటువంటి తేడా. అంటే ఇప్పుడు స్త్రీలు అని అంటే చీర కట్టుకున్నటువంటి వాళ్ళల్లో ఎవరికైతే ధైర్యం ఉంటుందో వాళ్ళు పురుషులే, ఎవరికైతే తెగు ఉంటుందో వాళ్ళు పురుషులే, ఎవరికైతే మమకారం తక్కువగా ఉంటుందో వాళ్ళు పురుషులే. పురుషులైనా పురుషులే, స్త్రీలైనా పురుషులే. అంటే దేని బట్టి పురుష స్త్రీ నిర్ణయం జరుగుతుంది అని అంటే ఈ ధైర్యం, తెగువ, మమకారం లేకుండా ఉండటం. అంటే లేకుండా ఉండటం అంటే అసలు లేకుండా కాదు, తక్కువగా ఉండటం, వివేచన శక్తి, కాస్త ఆలోచించేటువంటి శక్తి ఉండటం. ఇవన్నీ ఎవరిలో అయితే ఉన్నాయో వాళ్ళు పురుషులు, మిగిలిన వాళ్ళు స్త్రీలు. అంటే అర్థం ఏమిటనంటే ఎవరైతే ఈ మార్గంలో ప్రయాణం చేయడానికి తెగువ చూపిస్తారో, ఎవరైతే ఈ వేదాలు చూపించినటువంటి మార్గంలో నడవటానికి ప్రయత్నం చేస్తారో, ఆటంకాలను ఎదుర్కొంటారో, ధైర్యంతో ముందుకు వెళ్తారో వాళ్ళందరూ పురుషులే. అందుకని ఇక్కడ ఏం చెప్పారంటే పురుషత్వం, మనుష్య జన్మ రావటం ఒక గొప్పతనం, పురుషత్వం రావటం కూడా అదృష్టం అని. అంటే ఎవరికైతే ఆ తెగువ, ధైర్యం ఇవన్నీ కూడా ఉన్నాయో అదిగో వాళ్ళని ఇక్కడ పురుషులంది. అంతే తప్ప ప్యాంటు షర్టు వేసుకుంటే, పంచా చొక్కా కట్టుకుంటే పురుషులని, చీరలు కట్టుకుంటేనేమో స్త్రీలని ఆ అర్థం కాదు ఇక్కడ చెప్పింది. అందుకని ఇక్కడ ఇది పురుషత్వం. ఇక మూడోది విప్రత్వం, బ్రాహ్మణత్వం. బ్రాహ్మణత్వం అంటే ఏమిటండి? వాడు చెప్పేది ఏమిటంటే బ్రాహ్మణుడిగా ఆ కులంలో పుట్టడం. ఎందుకు పుట్టడం? ఏం గొప్పతనం సాధించాడు కాబట్టి, ఏముంది కాబట్టి ఆయన దగ్గర. పొట్టబడిస్తే అక్షరం మొక్క లేదు, ఏం సుఖం ఆ దాంట్లో పుడితే. కనుక ఇక్కడ పుట్టడం కాదు గొప్ప, ఆ బ్రాహ్మణత్వ లక్షణాలు ఉండాలి. ఏమిటంటే బ్రాహ్మణత్వ లక్షణాలు? సత్వగుణం ఉండాలి. ఇదే, ఇంకేం లేదు. బ్రాహ్మణత్వం అంటే సత్వగుణం ఉండాలి. ఎవరిలో అయితే సంపూర్ణమైనటువంటి సత్వగుణం ఉంటుందో, లేదా మిగిలిన గుణాల కన్నా సత్వగుణం కాస్త ఎక్కువగా ఉంటుందో అదిగో అటువంటి వాడు బ్రాహ్మణుడు. అంతే తప్ప ఆ కులంలో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులు కాదు. అంటే బ్రాహ్మణ వర్ణం కాదు, వాళ్ళు బ్రాహ్మణ కులం కావచ్చు, బ్రాహ్మణ వర్ణం మాత్రం కాదు. నేను బ్రాహ్మణుణ్ణి అని చెప్పడానికి వీల్లేదు. బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించాలి. ఆ బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించడానికే తెగువ ఉండాలి. ఇందా చెప్పుకున్నాం పురుషత్వం. ఆ తెగువ, ఆ ధైర్యం, ఆ పట్టుదల, ఆ మమకార రాహిత్యం, అంటే ఈ ప్రపంచానికి అంటుకుపోవటం లేకుండా ఉండాలి. అలా లేకుండా ఈ బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించినటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో అదిగో అటువంటి వాడు బ్రాహ్మణుడు. ఇక నాలుగోది ఏమిటనంటే వైదిక ధర్మ మార్గపరత, వేదాలు చూపించినటువంటి మార్గంలో అన్నారు. ఇక్కడ కూడా ఏం చెప్పారు? మహావిష్ణువుకి చెందినటువంటి వేదాంత శ్రవణాల ద్వారా. మహావిష్ణువుకి చెందిన అంటే అర్థం పరమాత్మకు చెందిన. విష్ణు అంటే సర్వవ్యాపకుడు కాబట్టి పరమాత్మకు చెందినటువంటి వేదాంత విషయాల ద్వారా, అంటే వేదాంతాలు చూపించినటువంటి మార్గం. వేదాంతం అంటే ఏమిటి? వేదాంతం అంటే ఉపనిషత్తు. వేదాలు శృతులు, వేదాలకు అంతంలో ఉన్నటువంటి ఉపనిషత్తులు. కాబట్టి ఈ ఉపనిషత్తులు చూపినటువంటి మార్గంలో ఎవరైతే నడుస్తూ ఉంటారో ఎవరు నడవగలుగుతారు? ఇదిగో ఆ పై మూడు ఉన్నటువంటి వాడు. మనుష్యత్వం రావాలి, మనుష్య జన్మ రావాలి, తర్వాత ఆ తెగువ, ధైర్యం, పట్టుదల ఉండాలి, మూడోది ఆ సాత్విక గుణం ఉండాలి. ఈ మూడు ఉన్నటువంటి వాడు సాత్విక గుణం అంటే ఏమవుతుంది? పరమాత్మ వైపు తిరుగుతాడు. ఏమి లేదు, సత్వగుణం అంటే పరమాత్మ వైపు తిరుగుతాడు, రజోగుణం అంటే ప్రపంచం వైపు తిరుగుతాడు, తమోగుణం అంటే బెడ్ వైపు చూస్తాడు. ఎప్పుడు పడుకొని నిద్రపోదామా, ఎప్పుడు తిందామా, ఫుడ్ అండ్ బెడ్, బ్రెడ్ అండ్ బెడ్, తమోగుణం అనుకుంటే. కనుక ఈ సత్వగుణం ఉన్నటువంటి వాడు ఏం చేస్తా అంటే పరమాత్మ వైపు తిరగాలనుకుంటాడు.
ఇప్పుడు మీరందరూ సత్వగుణం ఉంది కాబట్టే పరమాత్మ వైపుకి తిరిగారు. లేకపోతే ఏమవుద్ది? ఈ కాసేపు కూడా టైం వేస్ట్, కాబట్టి ఎప్పుడు ప్రపంచం వైపు తిరుగుతా అని అనుకునేవాడు. కనుక సత్వగుణం అనేటువంటిది తప్పనిసరిగా ఉంటే అదిగో అటువంటి వాడిని ఇక్కడ బ్రాహ్మణుడు అని. సత్వగుణం అని అనకుండా బ్రాహ్మణత్వం అని అన్నారు. వైదిక ధర్మ మార్గపర్త, వేదాలు చూపించినటువంటి ధర్మ మార్గంలో ప్రయాణం చేయటం. ఈ వేదాలు ఉపనిషత్తులు ఏం చూపించిన ఈ మార్గం? పరమాత్మను అందుకునేటువంటి మార్గం చూపించింది. ఆ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉండాలి. ఇక అయిపోయిన తర్వాత విద్వత్వం అని చెప్పారు. విద్వత్వం అని అంటే విద్వాంసుడు. విద్వాంసుడు అంటే శాస్త్రాల కట్ట సంకలో పెట్టుకొని పండిత శాలవ కప్పుకొని తిరిగేవాడని కాదు అర్థం. విద్వత్వం అంటే అర్థం ఏంటంటే శాస్త్రంలో చెప్పబడ్డటువంటి ఆ పదాల యొక్క అర్థం సరిగ్గా తెలిసినటువంటి వాడు విద్వాంసుడు. ఇందా చెప్పుకున్నాం, వర్ణం బదులుగా కులాన్ని చేసేసి ఎవరైతే ప్రచారం చేశారో వాళ్ళు విద్వాంసులా? వాళ్ళు నాశనం చేసేవాళ్ళు. ఇక్కడ వర్ణం అనేటువంటి మాటకి అర్థం తెలియక లేదా తెలిసినా దాచిపెట్టి మాట్లాడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విద్వాంసులు గారు. కనుక విద్వాంసులు అంటే ఎవరనంటే ఆ దాంట్లో ఉన్నటువంటి పదం యొక్క అర్థం సరిగ్గా తెలిసి ఉండాలి. అలా తెలిసి ఉన్నటువంటి వాడిని విద్వాంసుడు అని అంటారు. కాబట్టి ఇక్కడ శాస్త్రాల యొక్క అర్థాన్ని తెలుసుకునేటువంటి సూక్ష్మ బుద్ధి ఉండాలి అని. ఇక తర్వాత ఆత్మానాత్మ వివేచనం. ఇంత దూరం వచ్చిన తర్వాత శాస్త్రాల్లో ఉన్నటువంటి మార్గం చూపించిన తర్వాత మనకి కావాల్సింది ఏంటంటే ఆత్మానాత్మ వివేచనం. ఆత్మ అంటే ఏమిటి, అనాత్మ అంటే ఏమిటి విడగొట్టి చూడటం నేర్చుకోవాలి. ఎందుకని? ఇక పరమాత్మను అందుకోవాలంటే అనాత్మను వదలాలి. పరమాత్మ అనాత్మ రెండు కలిసి ఉన్నాయి, కలగలిసిపోయి ఉన్నాయి. బియ్యం పిండి గోధుమ పిండి తీసుకొచ్చి కాసి నీళ్లు కనుక కొట్టి దాని మొహాన 2 ముద్దలు చేసి 2 ముద్దల్ని మళ్ళీ తర్వాత కలిపేశారు అనుకోండి, బాగా కాసి నీళ్ళు పోసి కలిపేశారు అనుకోండి. ఇప్పుడు దేనికి అది విజయ వేరు చేయగలుగుతారా? అది అట్ట కలిసిపోయింది ఆత్మానాత్మను. ఇప్పుడు దేహము ఇంద్రియాలు మనస్సు బుద్ధి వీటితో పాటుగా ఆత్మ ఈ మొత్తం అట్ట కలిసిపోయినాయి కాబట్టి మనం ఏం చేయాలంటే ఆత్మ అనాత్మ విడగొట్టాలి. ఎందుకని? అనాత్మగా కనుక నేను ఉంటే ఈ అనాత్మకు సంబంధించినటువంటి దుఃఖాలన్నీ కూడా నేను అనుభవించాలా. నేను దేహంగా ఉంటే దేహానికి గాయమైతే నాకే బాధ. నేను మనసుగా ఉంటే మనసుకు వచ్చినటువంటి కష్టాలన్నీ నాకే, ఆ బాధ అంతా నేను పడాలా. కనుక ఈ దేహము ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఇవేవి నేను కాదు, వీటికి వేరుగా ఉన్నటువంటి చైతన్యాన్ని నేను ఆత్మని నేను అని కనుక స్థిరమైనటువంటి భావన కనుక నీకు ఉంటే ఇప్పుడు గాయం కనుక శరీరానికి అయితే నేను ఆత్మని, నేను శరీరాన్ని కాదు అనేటువంటి స్థిరత్వం వస్తుంది. అప్పుడు ఆ గాయం అతన్ని బాధ పెట్టదు. భగవాన్ రమణ మహర్షి గారు ఎలా ఉన్నాడు? భగవాన్ రమణ మహర్షి ఆయనకి వచ్చినటువంటి జబ్బేం సామాన్యమైనటువంటి జబ్బ, సర్కోమా, రాచపుండు, మహా ఇబ్బంది పెడతా ఉంటుంది. ఎంత బాధ అంటే అసలు మానవుడు భరించగలిగినటువంటి బాధ కాదు. అంత బాధని కూడా ఆయన ఏమీ లేదు, ఎప్పటి మాదిరిగానే అందరితో మాట్లాడుతూ ఉంటాడు. మందులు ఏదైనా వచ్చి తీసుకొచ్చి దానికి రాస్తున్నా, ఏమైనా ఆపరేషన్ చేస్తున్నా అన్నీ చేసుకోండి అంటాడు. ఆయనకి చెబుతాడు, ఇదేమో దీన్ని తినాలని వచ్చింది, ఇదేమో ఇదంటే జబ్బు, ఇదంటే దేహం, ఇదేమో దీన్ని తినాలని వచ్చింది, అదేమో దీన్ని ఏదైనా రక్షించాలని వచ్చింది. మరి ఇది గెలుసుద్దో అది గెలుసుద్దో ఆడుకుంటుంటాడు. ఆపరేషన్ చేస్తే ఆపరేషన్ అంటేనే ఎవరికైనా భయం అనుకోండి, అది వేరే విషయం. ఆపరేషన్ చేయాలంటే మొత్తం మంది ఇవ్వాలి, కానీ మొత్తం మంది లేకుండా 4 సార్లు ఆపరేషన్ జరిగింది. ఏం లేదు, ఆయన మామూలుగానే కూర్చున్నాడు, మీరు చేసుకునేది చేసుకోండి, నాకేం సంబంధం అన్నాడు. ఇలా దేహాన్ని డివైడ్ చేయటం, దేహాన్ని వేరు చేయటం, దేహం అంటే అనాత్మ, అనాత్మని వేరు చేయటం ఎట్లొచ్చింది? ఆత్మానాత్మ వివేచనం. ఈ ఆత్మ అనాత్మ రెండు వేరు చేయటం అనేటువంటిది వచ్చి ఆ తర్వాత ఉంటుంది. ఆత్మానాత్మ వివేచనం తర్వాత బ్రహ్మాత్మనా సంస్థితి, స్వానుభవో బ్రహ్మాత్మనా సంస్థితి. ఈయనకి అనుభవం రావాలి. ఏమనుభవం రావాలంటే ఆ బ్రహ్మము నేనే. ఇప్పుడు నువ్వు వేరు చేసావు కదా, ఆత్మని అనాత్మని వేరు చేసావు కదా, అనాత్మనేమో తీసేవతలు మరి, ఆ ఆత్మేమో నేను. పాలు నీళ్ళు నీకు వేరు చేయటం చేత అయింది అనుకోండి, హంసలాగా నీళ్ళు పారబోసేయి,
పాలు మాత్రం తాగు, హాయిగా ఉంటుంది. పాలు తాగొచ్చి నీళ్ళు తాగొద్దు. ఆత్మనంతలు మారేసి అనాత్మను పట్టుకోవద్దు. ఇప్పుడు అదే పట్టుకొనే ఉన్నాం కనుక అనాత్మ అవతలు తోసేసి ఆత్మ నేననేటువంటి భావంలో మనం నిలవాలి. ఈ ప్రకారంగా ఎవరైతే ఇదిగో ఈ రకంగా తెలుసుకోరో, ఈ బ్రహ్మమైనటువంటి నేను బ్రహ్మాన్ని అనేటువంటిది ఎవరైతే తెలుసుకోరో అటువంటి వాడు అజ్ఞాని. అటువంటి వాడు ఎప్పుడు ముక్తులవుతాడు అని క్వశ్చన్. అంటే కాడు అని. కనుక ముక్తులు కావాలి అని అంటే ఇవన్నీ మనకు ఉండాలి. మనుష్య జన్మ రావాలి, అపురుషత్వం ఉండాలి, విప్రత్వం ఉండాలి, వైదిక ధర్మ మార్గంలో మనం నడుస్తూ ఉండాలి, విద్వత్వం అంటే శాస్త్రాల యొక్క అర్థాన్ని తెలుసుకునేటువంటి స్థితి ఉండాలి, ఆత్మానాత్మ వివేచనం చేయాలి. వివేచనం చేసిన తర్వాత ఆ అనాత్మను వదిలేసి ఆత్మ నేనని, ఆ ఆత్మ బ్రహ్మమేనని, ఆ బ్రహ్మమే నేను అని అహం బ్రహ్మాస్మి అనేటువంటి స్థితిలో ఉండాలి. అప్పుడు ఇదంత సాధ్యమవుతుంది. అంత దూరం వచ్చిన తర్వాత ఇక ఎలా ఉండాలి తర్వాత అనంటే అహమేవ సుఖం నాణ్యత్ అన్యచ్చే నైవ తత్సుఖం. నేనే సుఖాన్ని, అన్యమైనటువంటిది ఇక నేనేం కాదు. అంటే నేను కేవలం సుఖాన్ని మాత్రమే, ఆనందాన్ని మాత్రమే, సచ్చిదానంద స్వరూపాన్ని మాత్రమే. స్వప్రకాశం తమాత్మానం అప్రకాశం కథం స్పృశ్యత్తు. స్వయం ప్రకాశమైనటువంటి నన్ను అప్రకాశమైనటువంటి ఈ దృశ్యం ఎట్లా తాకుద్ది అని అంటున్నాడు. అంటే నేను స్వయం ప్రకాశం, ఈ స్వయం ప్రకాశాన్ని ఈ దృశ్యం ఎలా తాకుతుంది అని. అంటే కాస్తో కోస్తో తెలివింది మనిషికి, మరి ఈ పేపర్కి ఏమన్నా తెలివి ఉందా? ఈ పేపర్కి తెలివేమీ లేదు. అందుకని ఈ పేపర్ని మనిషి తెలుసుకుంటాడు, కానీ మనిషిని పేపర్ తెలుసుకోగలుగుద్దా? తెలుసుకోలేదు కదా. అంతే స్వయం ప్రకాశమైనటువంటి ఆత్మ చైతన్యాన్ని నేను, కాబట్టి నన్ను ఈ దృశ్యం తెలుసుకోలేదు. అందుకే ఎందుకయ్యా పరమాత్మను తెలుసుకోలేరు అని అంటే అందుకే ఈ దృశ్యం ఎప్పుడు కూడా తెలుసుకోలేదు. అందుకని నేను చెప్తాను ఒక మాట, ఇది ఏమిటంటే పరమాత్మ సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ కాదు. ఎప్పుడూ సబ్జెక్టే, ఎప్పుడు కర్తే, ఎప్పుడు తెలుసుకునేవాడే, తెలియబడేవాడు కాదు. తెలియబడేటువంటిదంతా ప్రపంచం, తెలుసుకునేదేమో పరమాత్మ. కాబట్టి తెలుసుకునేటువంటి పరమాత్మని తెలియబడేటువంటి ప్రపంచం ఎట్లా తెలుసుకుంటుంది? ఎప్పటికీ తెలుసుకోలేదు. కాబట్టి పరమాత్మని ఈ దేహ ఇంద్రియ మనోబుద్ధులు ఇంకా ఏవైతే ఉన్నాయో అన్నీ ఏది తెలుసుకోలేదు. కానీ ఎట్లండి తెలుసుకోకపోతే? ఎప్పటికైనా తెలుసుకోవాలి కదా. నువ్వు తెలుసుకోవటం అంటే అర్థం ఏంటంటే అది ఎట్లా ఉందో చూడటమో, లేకపోతే దాని పొడుగు ఎడల్పు కొలతలు కొలవటం, అది కాదు తెలుసుకోవటం. తెలుసుకోవటం అంటే ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి నీ అసలైనటువంటి స్వరూపం ఏమిటంటే బుద్ధి. ఈ బుద్ధి ప్రాపంచికమైనటువంటి వ్యవహారాలతో పూర్తిగా సంఘభావాన్ని విడిచిపెట్టి ఏ రకమైనటువంటి కల్మషం లేకుండా నిరంజనం గనకైతే నువ్వు నిరంజనుడైనటువంటి ఆత్మ అవుతావు. అంటే బుద్ధిలో అది ప్రకాశిస్తుంది, అది స్వయం ప్రకాశం. పరమాత్మని నువ్వు తెలుసుకోవటం కాదు, నువ్వు ఎప్పటికీ తెలుసుకోలేవు. పరమాత్మ తనంతట తాను ప్రకాశించాలా. నువ్వేం చేయాలంటే పరమాత్మ తనంతట తాను ప్రకాశించడానికి వీలుగా నువ్వు తయారు కావాలి, అంతే. ఇప్పుడు ఎందుకంటే పరమాత్మ ప్రకాశం పడతలేదు ఇక్కడ. ఇప్పుడు సూర్యుడు అక్కడ ప్రకాశిస్తూ ఉన్నాడు, అక్కడ బాగా వెలుగుతూ ఉన్నాడు. ఎంత కొన్ని లక్షల కోట్ల డిగ్రీలతోటి హీట్తో వెలుగుతూ ఉన్నాడు. అలాంటి సూర్యుడు ఇక్కడ కిందకు వచ్చేటప్పటికల్లా కొన్నిట్లో ప్రతిఫలిస్తాడు, కొన్నిట్లో ప్రతిఫలించడు. ఎందుకని? బండరాయి మీద ప్రతిఫలించడు, మురుగుంట్లో ఏదో కనపడినట్టు గురికి అట్లా చమక్ అని అంటా ఉంటాడు. కానీ నిర్మలమైనటువంటి నీరు కనుక పెడితే బకెట్లో దాంట్లో ఉన్నవాడు ఉన్నట్టుగా కనపడుతుంది. అంటే ఈ నీరు తెలుసుకుందా? నీరు తెలుసుకోవాలా. ఈ మురికి తెలుసుకుందా? మురికి తెలుసుకోవాలా. ఎవరు తెలుసుకున్నారు? ఆయన వ్యక్తం అయ్యాడు. ఆయన వ్యక్తం కావడానికి నువ్వేం చేసావనంటే ఇక్కడ ఏ మురికి లేకుండా ఆ నీళ్ళు పెట్టావు. ఇప్పుడు ఏం చేస్తావంటే నీళ్ళంటే మనస్సు అనమాట. కాబట్టి నీ మనస్సుని నిర్మలం చేయి, శుద్ధం చేయి, కల్మషరహితం చేయి. ఎప్పుడైతే నీ మనస్సు అంతా ఇట్లా కల్మషరహితం అయిపోయి, శుద్ధమైపోయి, నిర్మలమైపోయి, ప్రాపంచిక విషయ వాసనలు అనేటువంటివి లేకుండా ఉంటాయో అప్పుడు నువ్వేం చేయక్కర్లా, పరమాత్మ ప్రకాశిస్తుంది.
ఆ పరమాత్మ నేనే అనేటువంటి అనుభూతి కలుగుద్ది. అంతేగాని నేనే 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 అని కేకలేస్తా ఉంటే గొంతు నొప్పొచ్చుద్ది, కానీ మనం మాత్రంగా. కాకపోతే ఏంటంటే అది సాధన. ఆ సాధన దేనికి పనికి వచ్చిందంటే నువ్వు విషయాలు తెలుసుకుంటూ ఉంటే ఆ సాధన నీకు ఉపయోగపడతా ఉంటుంది. ఏది తెలియనివాడు ఆ పరమాత్మ నేనే అనేదానికి, కాస్త తెలిసినవాడు ఆ పరమాత్మ నేనే అంటానికి, బాగా తెలిసినటువంటి వాడు పరమాత్మ నేనే అంటానికి, అసలు సంపూర్ణంగా తెలుసుకున్నటువంటి వాడు ఆ పరమాత్మ నేనే అంటానికి తేడా లేవు. అలాగా మనం శాస్త్రం తెలుసుకున్న కొద్దీ మనకి ఆ విచారణలో ఆ ఆత్మస్వరూపం మనకి అనుభూతం అవుతున్న కొద్దీ అదిగో ఆ పరమాత్మ అలా తెలుస్తుంటాడు, ప్రకాశిస్తూ ఉంటాడు. అందుకని పరమాత్మ స్వయం వ్యక్తం, అంతే తప్ప ఆయన్ని ఎవరు కూడా దర్శించడానికి వీల్లేదు, తెలుసుకోవటానికి వీల్లేదు, చూడటానికి వీల్లేదు. ఆయన స్వయం వ్యక్తం, అట్లా వ్యక్తం కావాల్సిందే. స్వయం భాతం నిరాధారం ఏ జానంతి సునిశ్చితం. స్వయం ప్రకాశమై, స్వయం భాతం, స్వయం ప్రకాశమై వేరొక ఆధారం ఏమీ లేనటువంటి ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏ జానంతి సునిశ్చితం. సునిశ్చితం, నిశ్చితం, సునిశ్చితం అంటే గట్టిగా. నిశ్చితం అంటే ఇప్పుడు తెలుసుకున్నారు, 5 నిమిషాల తర్వాత ఇది బోద్ది మనకి ఉండదు. అందుకని ఇది నిశ్చితంగా తెలుసుకోవటం కాదు. నిశ్చితంగా తెలుసుకోవటం అంటే నీ హృదయపు లోతుల్లో నుంచి ఆ భావన తన్నుకుంటూ రావాలి. ఎప్పుడు వచ్చింది? నీ విచారణతో వచ్చింది అనమాట. అలా తన్నుకుంటే ఎప్పుడైతే ఆ భావన వచ్చిందో దాన్ని నిశ్చితం అంటారు. ఇంకా దానిలో గట్టి పడితే సునిశ్చితం అని అంటారు. అందుకని ఇక్కడ చెప్తున్నాను జానంతి సునిశ్చితం. ఎవరైతే బాగా తెలుసుకుంటారో అటువంటి వాళ్ళే తేహి విజ్ఞాన సంపన్న. అటువంటి వాళ్ళే విజ్ఞాన సంపన్నులు, విజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, విజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు. జ్ఞానానికి విజ్ఞానికి ఏమిటి తేడా? జ్ఞానం అంటేనే ఊరికి తెలుసుకోవటం, విజ్ఞానం అంటేనే అనుభవపూర్వకంగా తెలుసుకోవటం. కాబట్టి తేహి విజ్ఞాన సంపన్నా ఇతివే నిశ్చితామతి. ఇదే నా యొక్క నిశ్చితమైన అభిప్రాయం. వరాహస్వామి చెబుతున్నాడు, గురువు చెబుతున్నాడు, ఇదే నా నిశ్చితమైనటువంటి అభిప్రాయం, దీంట్లో తిరిగే లేదు అని అంటున్నాడు. అటువంటి స్థితిని పొందటానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం మానవుడు చేయాలి. అందుకే వివేక చూడమణిలో ఇంకో మాట కూడా చెప్పారు. మానవత్వం, మనుష్య జన్మ వచ్చి ఈ మోక్షం కావాలని ఆ వైపుకి తిరిగి దానికి మార్గం చూపే గురువు దొరికి అన్ని అవకాశాలు ఉండి ఈ మార్గంలో ప్రయాణించి ఆ పరమాత్మను కనుక అందుకోకపోతే వాడంత దురదృష్టవంతుడు ఇంకోటి లేడు. ఏ అవకాశం లేకపోతే మనం చెప్పగలిగేది ఏమి లేదు. ఇప్పుడు కుక్కో నక్కో పిల్లో బల్లో ఉందనుకోండి, నీ జన్మ వృధా అని దానికి వెళ్ళి చూసి మనం అన్నాం అనుకోండి, నీ జన్మ వృధా, నువ్వు కాస్తన్నా ఈ శాస్త్రాన్ని వింటల్లా, నువ్వేమో అర్థం చేసుకోవటంలా అని అన్నాం అనుకోండి, దానికి ఏమైనా తెలుసుద్దా? దాని జన్మ ఎట్లాగో వృధా అయిపోయింది. మనం చెప్పక్కర్లా, మనం వృధా అని చెప్పక్కర్లా, దానికి తెలియదు చెప్పిన. కానీ మానవ జన్మ వచ్చిన తర్వాత అన్ని రకాలైనటువంటి అవకాశాలు కూడి ఉన్నప్పుడు ఈ ఉన్న అవకాశాలను కనుక ఎవరైతే సద్వినియోగం చేసుకోడో వాడు మూర్ఖుడు అన్నాడు. మూఢహ, మూర్ఖుడు, శంకరాచార్యులు వారు చెప్పినటువంటి మాట. కనుక ఇక్కడ కూడా ఏం చెప్తున్నారంటే ఇలా తెలుసుకోకపోయినట్లయితే అటువంటి వాడు అజ్ఞాని. అలా ఎవరైతే తెలుసుకుంటారో సునిశ్చితం, అలా ఎవరైతే తెలుసుకుంటారో అటువంటి వాడు విజ్ఞాన సంపన్నుడు. ఇతివే నిశ్చితం మతి. ఇది నా నిశ్చితమైనటువంటి అభిప్రాయం, గట్టిగా నేను చెప్తున్నా అని ఇక్కడ గురువు ఆ భగవానుడు, వరాహ భగవానుడు తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఇంకా ఏం చెప్తున్నారో మనం రేపు చెప్పుకుందాం. ఏం గ్రహించారో చెప్పండి. అనాత్మని వదిలేయాలి, ఆత్మ